మధ్య ఎన్నో మెయిల్స్ ద్వారా ప్రేమలేఖలు సాగాయని ఆమె కొన్ని రిలీజ్ చేసింది కూడా. దీంతో హృతిక్ కోర్టుకెళ్లాడు. చివరకు ఇద్దరు కాంప్రమైజ్ కావడంతో వివాదం సద్దమడిగింది. ఈ వివాదం తర్వాతే ఆమె బీజేపీకి దగ్గరయ్యింది. మోడీకి ఫ్యాన్గా బీజేపీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టింది. ఇక తానే నిర్మాతగా సినిమాలు తీయడం స్టార్ట్ చేసింది కంగనా. ఇక మణికర్ణిక సినిమాను దర్శకుడు క్రిష్ తీసినా కూడా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంత సినిమాను ఆమె డైరెక్షన్ చేసి తనపై వేసేసుకుంది. ఈ వివాదం కూడా పెద్దదైంది. మరోవైపు మహారాష్ట్ర నాటి సర్కారు శివసేనపై విమర్శలు చేయడంతో ముంబై మున్సిపాలిటీ అధికారులు ఆమె ఇంటి ముందు ఉన్న ప్రాంతాన్ని కూల్చివేశారు. అనుమతులకు మించి కొత్తగా రూములు నిర్మించారని కూలగొట్టేశారు. అప్పట్లో శివసేన వర్సెస్ కంగనా వివాదం కూడా జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శివ సైనికులు ఆమె మీద దాడికి దిగే పరిస్థితి తెచ్చుకుంది కంగనా. దీంతో కేంద్రం ఆమెకు సిఆర్పిఎఫ్ కమాండోలతో కేటగిరీ భద్రతను కల్పించింది. తెలుగులో ఎప్పుడో ఏక్ నిరంజన్ సినిమాలో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ సినిమాలు చేయలేదు. అయితే పూరి జగన్నాథ్ పోకిరి మూవీ కోసం ఆమెను కాంటాక్ట్ అయ్యారు. కానీ ఆమె